మనందరికీ కలలుంటాయి, లక్ష్యాలుంటాయి. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో మనం చూపే పట్టుదలే మనం ఎలాంటి వాళ్ళమో నిర్ణయిస్తుంది. లోకంలో మనుషులు 3 రకాలంటాడు భర్తృహరి. మీరు ఈ 3 కేటగిరీల్లో ఎక్కడున్నారో ఈరోజు ఈ వీడియో ద్వారా చెక్ చేసుకోండి. ప్రారభ్యతే నఖలు విఘ్న భయేన నీచైః ప్రారభ్య విఘ్న విహతా విరమంతి మధ్యాః విఘ్నైర్ముహుర్ముహురపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమగుణాన్ అపరిత్యజంతి. దీన్నే ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్గావునన్. ఇందులో 3 రకాల మనస్తత్వాలను వివరించారు. అధములు అంటే నీచులు. వీరు పనులు మొదలు పెట్టడానికే భయపడతారు. ఎక్కడ విఫలమవుతామో, ఎక్కడ కష్టం వస్తుందో అని భయంతో అసలు ప్రయత్నమే చేయరు. వీరి జీవితం ఎప్పుడూ ఉన్న చోటే ఉంటుంది. ఇక రెండో వారు మధ్యములు. వీళ్ళు ఉత్సాహంగా పని మొదలు పెడతారు, కానీ కొంచెం కష్టం రాగానే, ఏదైనా అడ్డంకి తగలగానే అబ్బా ఇక నా వల్ల కాదు అని మధ్యలోనే వదిలేస్తారు. నేటి యువతలో చాలామంది ఈ కోవలోనే ఉంటున్నారు. ఇక మూడో వాళ్ళు ఉత్తములు అంటే ధీరులు. వీరే అసలైన విజేతలు. పని మొదలు పెట్టిన తరువాత ఎన్ని వేల అడ్డంకులు వచ్చినా, ఎన్ని విమర్శలు ఎదురైనా, ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా సరే అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు, వదిలిపెట్టరు. నేను మొదలుపెట్టాను, నేను పూర్తి చేస్తాననే పట్టుదల వీరి సొంతం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం ఏదైనా అడ్డంకి రాగానే పనిని మధ్యలో ఆపేస్తున్నామా? అయితే మనం మధ్యములం మాత్రమే. కానీ మనం విజేతలం కావాలంటే ధీరుల జాబితాలో ఉండాలి. అడ్డంకులు మనల్ని ఆపడానికి రావు, మనలోని పట్టుదలను పరీక్షించడానికే వస్తాయి. కాబట్టి చేపట్టిన పనిని పూర్తి చేసే వరకు వదలకండి. మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారో మీకు మీరే నిర్ణయించుకోండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.